అని నాకు ఫోన్ లో మాట్లాడితే నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా, నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్ నువ్వే చూసుకో, మా పాపకు హార్ట్ ఓట్లో ఉంది, సర్జరీ ఉంది, అందుకే రాలేకపోతున్నా, నువ్వే చూసుకొని ఫోన్ కడియేసా సార్. కడియేసాక ఈ బెడ్ మీద ఉన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏమన్నా తెలుసా అన్న? లేదు నాన్న, నువ్వు పోయి బండి సంజయనకు ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా, లేకుండా మాత్రం సర్జరీ చేసుకోని చెప్పి ఈ 5వ తరగతి చదువుతున్నటువంటి బెడ్ మీద ఉన్న అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు. అంటే ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ఎంపీకి గెలిచినా ఎంపీకి గెలవాలని ఆలోచన కాదు. ఇవన్నీ కూడా మాకు ఏం ఆలోచన వస్తుందంటే మాలాంటి పొలిటీషియన్స్ కూడా అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి వాళ్ళకు ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఇలా మనం తృప్తి పడతాం, వాళ్ళు తృప్తి పడతారు అంతే తప్ప ఫోటోల కోసము మీడియా కోసము సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇది చేస్తలేము. ఈ పబ్లిసిటీ కోసం చేస్తే ఏదో 500 సైకిల్లో 1000 సైకిల్లో ఏదో సైకిల్ ఇష్టం వాళ్ళం. కానీ ఎవరు అసలు ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసి మనం గెలిపించారు కాబట్టి, ఒక మంచి ఆలోచన గెలిపించారు కాబట్టి, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిచిన తర్వాత మీరు కష్టపడి గెలిపించారంటే భారీ మెజార్టీతో గెలిపించిన కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సుతో గెలిచి ఈ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలి, నన్ను గెలిపించిన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ సైకిల్ కార్యక్రమాన్ని చేపడం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు, వేరే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సైకిళ్లను మీకు ఇచ్చినంత మాత్రం వెంటనే ఇదేదో గొప్ప సేవ అనుకుంటలేను. తప్పకుండా ఇంకా ఇటువంటి అధికారులు ఇటువంటి అధికారులకు మంచి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు కష్టపడి ఇలా ముందుగా ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనేక నిధులు తీసుకొస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంతకుముందు సిపిఆర్ చెప్పినట్టు ఈ సైకిల్ తీసుకోవడం ముఖ్యంగా సైకిల్ మళ్ళీ తీసుకోండి, నేను సైకిల్ మీకే సైకిల్ మళ్ళీ తీసుకునే అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవడం, వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవ్వడం, రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, మీ ఇంట్లో చిన్న పిల్లలకు సైకిల్ ఇవ్వకుండా జాగ్రత్త పడడం, ఇవన్నీ కూడా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. సైకిల్ ఇస్తామని చెప్పి రఫ్ గా పోవడం, ఈ సైకిల్ ఎందుకు ఇస్తాం అని చెప్పి